జేసీ సోదరుల గురించి విమర్శించే స్థాయి నీదా? మా జేసీ సోదరుల గురించి ఏమేమో ప్రలాపలాడావు. ఎందుకంటే మా జేసీ సోదరులు ఎక్కడున్నా గ్రేట్, ఎప్పటికైనా కూడా గ్రేటే. ఎందుకంటే ఎక్కడో ఉండి వచ్చి ఎక్కడెక్కడి నుంటో వచ్చి ఇది చేసి అది చేసి ఆడపిత్రి వచ్చి చేరినారని చెప్తాను. ఎక్కడుంటో వచ్చి ఎక్కడో స్థిరపడినారని చెప్తాను. మా వాళ్ళు ఇక్కడ స్థిరపడి ప్రజల్లో ఎంత మంచితనము, ఎంత పేరు సంపాదించుకుంటే గాని 6 పర్యాయాలు ఎదుర్లేని నాయకులుగా 6 తూర్లు ఎమ్మెల్యేగా జేసీ దివాకర్ రెడ్డి గెలిచాడు. అదేవిధంగా ఎంపీగా కూడా 7వ తూరు గెలిచడం జరిగింది. అంటే ప్రజల్లో ఎంత పేరుంటేనో అలాంటి నాయకులైతేనే గెలిచడం జరుగుతుంది. నీలాంటి వారు, మీ అన్నలాంటి వారు, మీ కొడుకు లాంటి వారు ఏమైంది మీ చరిత్ర? మీరు ప్రజల్లో లేరు. మీరు ఒక్క తూరి మీకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఎందుకు చూస్తాము ఓసారి ఇచ్చే ప్రజలు మళ్ళా ఏదైనా కానీ ప్రజల్లో మంచి చేసి మళ్ళా పెట్టుతారు. మీరు ఆ మంచి పని చేయదు. ప్రజలను దోచుకోవడం, మీరు ఎక్కడ కాంట్రాక్టులు ఉన్నాయా, ఎవరి దగ్గర ఉన్నాయా ఆ కాంట్రాక్టులను దోచుకోవడం, వాళ్ళ నాశనం చేయడం, ప్రజల సొమ్ము తినడము, గుళ్ళు గోపురాలు మింగేయడము మీ పనే ఇంత. ఎందుకంటే మీరు ఎప్పుడు మంచి చేసిందంగా మీకు కనీసం బస్సులు అంటే ఏం తెలుసా? బస్సుల చరిత్ర తెలుసునా మీకు? బస్సులు ఒక్క తూరి నడిపింటే తెలుసాది. మా జేసీ సోదరులు వాళ్ళ తండ్రి స్వాతంత్ర సమరయోధుడు, అలాంటి పేరు చరిత్ర ఉన్న నాయకుడు. అప్పటి నుండి మా వాళ్ళు బస్సులు నడుపుతున్నారు. బస్సులు చరిత్ర ఏమి, బస్సుల్లో ఏం జరిగితే ఏం చేయాలా, యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యులు ఏమనేది క్షుణ్ణంగా చరిత్ర. బస్సుల్లో ఎప్పుడే గాని మా వాళ్ళు ట్యాక్స్ పెండింగ్ అనేది మా వారి చరిత్రలోనే ఎప్పుడు పెండింగ్ పెట్టుకోవడం లేదు. ఎప్పుడు ఏం జరిగినా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి, మామూలుగా ఏ యాక్సిడెంట్ జరిగినా అందరికీ ఇన్సూరెన్స్ అందే విధంగా మా వాళ్ళు ఎప్పుడు రైట్ ట్రయల్గా ఉంటారు. నీకు బస్సు చరిత్ర తెలిసి ఒకసారి బస్సు పెట్టిండే కదా నీకు తెలిసేది. లేకపోతే నువ్వు బస్సు పెట్టినావు ఏం తెలుసు? బస్సుల గురించి నీకు తెలిసినా ముందు? అలాంటి వాడిని నువ్వు ఏం నీ చదువులేని మూఢుడు నువ్వు. నీ చరిత్ర ఏంటంటే నువ్వు ఊళ్ళో మామూలుగా సారాయి పొట్లాలు తయారు చేయించి బెంగళూరు నుండి స్వామి అనే బల్లారి నుండి తెప్పించి, స్వామి అనే దగ్గర స్పిరిట్ తెప్పించి పొట్లాలు అమ్ముకుండే చరిత్ర అనేది పెద్దారెడ్డి చరిత్ర అనేది. అలాంటి చరిత్ర కలిగిన నువ్వు మా వాళ్ళని విమర్శిస్తా అంటే ఏమనాలో మాకు అర్థం కావాలి. ఎందుకంటే నీవు ఈ పొట్లాలు అమ్ముకోవడం ఓకే మాటలతో చెప్పడం కాదు. నీవు ఈ స్పిరిట్ తెచ్చి పొట్లాలు చేసే మిషన్ పెట్టుకొని మిషన్తో తయారు చేస్తా అంటే మిషన్తో దేకిలు దొరికి నీ మీద కేసు బుక్ అనేది కూడా ఉండదు. నేను చరిత్ర అనేది. అలాంటి చరిత్ర కలిగిన నువ్వు మాట్లాడుతాను అంటే మా వాళ్ళ గురించి ఏమనాలో మాకు అర్థం కాలే. ఏదో సామె చెప్తా అంటారు పెద్దోళ్ళు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అట్లాంటి దాని కూడా నువ్వు తరం అయ్యే స్థాయిలో లేవు. ఎందుకంటే నువ్వు కనీసం నీ ఊళ్ళో గవర్నమెంట్ బోరే ఇచ్చి ప్రజలకు నీరు అందించాలని బోరే ఇచ్చే ఆ బోర్లో ఉడికి నీ తోటలకు వరబెట్టుకుంటా అంటే చరిత్ర నీది. అదేవిధంగా నీళ్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడతాను వచ్చి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చి మా విధంగా నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడతామని చెప్తే 5 లక్షలు ఖర్చు పెట్టి జేసీ సోదరులు సొంత నిధులతో మీ ఊళ్ళో బోరేయించి ప్రజలకు నీరు ఇచ్చాండేది నిజమా కాదా? అది తెలియదా నీకు? ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే మీకు వైన్ షాపు ఏమాత్రం లైసెన్స్ లేకుండా మీ వాళ్ళతో పెట్టించి మునీంద్ర అనే వాంతో నువ్వు నెలకు ₹1,00,000 1,30,000 వసూలు చేసుకునేది చరిత్ర తెలియదా నీది? అదేవిధంగా కొడవన్లపల్లిలో వెంకట్రాముడు అనేవాడు మట్కా కంపెనీ పెట్టి వాడు డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో వాడిని తోట దగ్గరికి పిలిపించి నమ్మకంతో తోట దగ్గరికి పిలిపించి వాడిని చంపించిన చరిత్ర. ఇలాంటి ఘనమైన చరిత్ర గల నీవు మా వాళ్ళను గురించి కూర్చి విమర్శించేంత శక్తి నీకుందా? ఆ స్థాయి కాదనిది. ఎందుకంటే కొడవన్లపల్లిలో పెద్దమ్మ గుడి డబ్బులు వాడుకొని 30 లక్షల దాని డబ్బులు వాడినారని చెప్పి నీ మీద కేసు బుక్కైంది. ఇంతవరకు దానికి చరిత్రే, దానికి కనీసం సమాధానం లేదు. ఆ డబ్బులు దేవుని సొమ్ము తింటే ఏమవుతుంది, దేవుని సొమ్ము తీసుకుంటే మళ్ళా మనం బాగుపడతామనేది ఆలోచన కూడా లేకుండా నిర్భీతిగా దేవుని సొమ్ము కాజేయడం జరిగింది. అదేవిధంగా ఆ దేవుని సొమ్ము కాజేస్తే మా ప్రభాకర్ రెడ్డి జేసీ సోదరులు సొంత నిధులతో అదే గుడి దగ్గర 4-5 లక్షలు ఖర్చు పెట్టి
ఒక షెడ్డు నిర్మిస్తాడు. ఇది చూసైనా బుద్ధి తెచ్చుకో. ఎందుకంటే ప్రజల్లో నువ్వు రేపు పొద్దున పోతే నిన్ను ప్రజలు హర్షించేవాడు ఒక్కలేడు. నువ్వు ఎల్లనూరు మండలంలో చూసి నీ ఎల్లనూరు మండలం చాలా అయింది. ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేసి ప్రతి పల్లెల్లో ఎదురైంది. ఇంతకుముందు 10 పల్లెలు ఏకగ్రీవంగా నా ఏరి వాళ్ళని చేతి కింద పెట్టుకొని వాళ్ళని బెదిరించో అదిరిచ్చో ఏ బోర్లు పుడిచేదో చెట్టు కొట్టించేదో ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళని చేతి కింద వాళ్ళు కూడా నీకు ఎదురు తిరిగినారు. ఎల్లనూరు మండలంలో నీకు స్థానం లేకుండా తరిమేశారు. నిన్ను తరిమేచ్చే గుడక ఇంకా నీకు సిగ్గురాలేదు. మళ్ళా వచ్చి తాడపత్రి ఏరియాలో మళ్ళా నేను నాయకుని అనుకుంటాను. నిన్ను ఏ ప్రజలు క్షమించరు, ఏ ప్రజలు నిన్ను ఎన్నుకోరు. ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే మనకు పుట్టగతులు ఉండవని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు అవకాశం ఇచ్చేది ఒక్క తూరు ఇచ్చినారు. మీ అన్న కోతూరు ఇచ్చారు, మీ అన్న కొడుకు కోతూరు ఇచ్చారు. అయిపోయింది. రెండో తూరు ఇద్దరికి అవకాశం లేకుండా చేసినారు. ఎందుకు చేసినారు? ప్రజల్లో మనం చేసే పనులను బట్టి మనల్ని ఎన్నుకుంటారు. మా నాయకులు అట్టగానే ప్రజల్లో ఉండారు కాబట్టి, ప్రజల హృదయాల్లో ఉండారు కాబట్టి మా నాయకులను 6 తూర్లు ఎదురు లేకుండా ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. ఎంపీగా మళ్ళా దివాకర్ రెడ్డి గెలిచడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గుడక ఎదురులేని తిరుగులేని నాయకుడుగా 22,000 చిల్లర మెజార్టీతో గెలిచడం జరిగింది. అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మా జేసీ సోదరులకు ఎదురు లేదు. తాడపత్రిలో ఎవరు వచ్చినా ఎవరు గెలిచే పరిస్థితులు ఎవరు వచ్చినా ఉడక దివాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి ఎదురులేని నాయకులుగా గెలుస్తారు. 100కి ముమ్మాటికి గెలుస్తారు. 100% గెలుస్తారు. ఏ నాయకుడు కూడా ఓడించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలు హృదయాల్లో వాళ్ళు నిలిచినారు కాబట్టి ఆ నా కొడుకు కన్నా వీళ్ళే మేలు అనే పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉంది. ఎవడొచ్చిన వాడికి దోచుకునే నా కొడుకు లేదని మా నాయకుల గురించి నువ్వు ఏందో ఆడ దోచుకునే నీ దోచుకునే చేస్తా నీది ముందు ఏమవుతుంది, నాది బయటపడితే ఏమవుతుంది అనేది లేకుండా నువ్వేందో నీది బయటపడకూడదు అనే ఉద్దేశంతో నువ్వు కప్పిపుచ్చుకునేదానికి తప్ప నీకు ఏ విధంగా మనం ప్రజల్లో మెలగల్లా, ఎట్లా చేసుకోవాలా. రేషన్ బియ్యంతో దేకీలు ఎన్ని సంవత్సరాలు నువ్వు రేషన్ బియ్యం ఇవ్వకుండా ప్రజలకు అమ్ముకున్నావు. నిన్ను అడిగే నాయకులు లేడు, అడిగే ప్రజలు లేరు. నీ బుద్ధి పుట్టినట్టు ప్రజల సొమ్మును దోచుకుంటున్నావు. కానీ నీకు పాయకాన్ దొడ్లకాన్ నుండి నువ్వు బిల్లులు చేసుకొని తిని చరిత్ర నీది. హౌసింగ్లు కానీ ఏదైనా కానీ ఇండ్లు ఎవరికైనా వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని తినడం. ఇలా ఎట్లా చేసేవాడు ప్రజల్లో ఎట్లా పైకి వస్తాడు, ప్రజలు ఎట్లా హర్షిస్తారు? ఈ విధంగా నువ్వు చేసుకుంటా పోతే ప్రజల్లో నామరూపాలు లేకుండా పోతావు. నువ్వేం చెప్తావు? నువ్వు ఈ పొద్దు ఎందుకంటే నావ మామూలుగా ఎందుకు ఉపయోగపడుతుంది? ఏరు దాటినంత వరకు నావ తెప్ప తగిలేసి లాస్ట్కి ఏరు దాటినాక తెప్ప తగిలేసి అన్నట్టు నీ పరిస్థితి. ఎందుకంటే మీ నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి ఒకప్పుడు అన్నాడు, తాడపత్రిలోనే పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు, వీళ్ళు వెన్నుపోటు ఒడిసిన వాళ్ళు, తల్లిపాలు దాగి తల్లి రొమ్మును గుద్దే వాళ్ళు అని పబ్లిక్ మీటింగ్ లో కూడా మిమ్మల్ని చెప్పడం జరిగింది. అలాంటి దగ్గరుండే వాళ్లకు వెన్నుపోటు ఒడిసే మనస్తత్వం మీది. అలాంటి వాళ్ళు మీరు ప్రజల్లో మీ జీవితంలో ఎప్పుడు పైకి రాలేరు. మీలాంటి వాళ్ళను ప్రజలు ఎవరు హర్షించరు. ఎందుకంటే నువ్వు ఇంతవరకు చెప్పావు కదా, మా నాయకులు ఎక్కడో గద్వాల నుండి జేసీ సోర్లు వచ్చిరి, ఆటకొచ్చిరి, జూటూరుకు వచ్చి ఇట్లా వచ్చి ఎక్కడో చేరినానని చెప్తాండవే. ఇప్పుడు మనం విమర్శించాల్సిన అవసరం లే, నేను విమర్శించాల్సిన అవసరం లే. మన నాయకులు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినారు అనేది ఒక్కసారి సింహావలోకనం చేసుకో, నీకే అర్థమవుతుంది. మన నాయకులు అటుంటి ఆటికి వచ్చినారు. మనం ఒకరిని విమర్శించేటప్పుడు మన నాయకుల చరిత్ర కూడా మన నాయకులు అటుంటి ఆటికి వచ్చినారు అనేది కూడా ఒకసారి నేను ఎందుకంటే విమర్శించాల్సిన అవసరం లేదు. అది నువ్వే ఒక్కసారి నీ విఘ్నతకే వదిలిపెడతాను. మన నాయకులు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినారు, ఒకరిని విమర్శించేటప్పుడు వాళ్ళని విమర్శిస్తాను, మన నాయకులు కూడా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంత తప్ప నీకు ఏమి చెప్పాల్సిన అవసరం లే. నీ ఎట్లాంటి చదువులేని మూడులకు ఇంతకన్నా చెప్పినా ఉపయోగం లేదు. అర్థం చేసుకొని ప్రజల్లో మెలిగి మంచి పేరు తెచ్చుకుంటే మంచిది. లేదా ఇట్లాంటివన్నీ చెడ్డ ప్రవర్తనతో చెడు మాటలు మాట్లాడి ప్రజల్లో ఈ హీనస్థితికి దిగజారద్దు. ఈ విధంగా నువ్వు చేస్తే రేపొద్దున ఇట్లే నువ్వు చేసుకుంటూ పోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది, తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది.
నీకు ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు చదువు లేని మూడు నీకు చెప్పినా అర్థం కాదు. నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి.